ఇప్పటి వరకు ఎక్కువ గణాంకాలు మనకి చెప్తున్నాయి, ఎక్కువ ఎలక్షన్స్ రిజల్ట్స్ మనకి చెప్తున్నాయి. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చినటువంటి ట్రెండ్సే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈవీఎం ట్రెండ్స్ని నిర్దేశిస్తుంది. ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి అని ఇప్పటి వరకు ఎక్కువ గణాంకాలు, ఎక్కువ పరిణామాలు మనకి చెబుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైపోయింది. మరి తెలంగాణ ప్రజలు రాసిన తీర్పేంటి? తెలంగాణను పాలించడానికి ఈసారి ఏ పార్టీకి కట్టబెడుతున్నారు? ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 3వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ 3వసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వస్తుందా? బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో తొలిసారి పాగా వేయడానికి అవకాశం వస్తుందా? బీజేపీ చక్రం తిప్పే సీట్లను సాధించగలుగుతుందా? ఏం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ 3వ ముఖ్యమంత్రి ఎవరు? ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 3వసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించే పార్టీ ఏది? 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లను గెలవబోతోంది? కాంగ్రెస్ ఎన్ని స్థానాలను చేజిక్కించుకోబోతోంది? బీఆర్ఎస్ చక్రం తిప్పడానికి, బీజేపీ చక్రం తిప్పడానికి ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది? ఇప్పటికే బీజేపీ 22 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామనే అంచనాలు కూడా వాళ్ళు వేసుకుంటూ మొదటి ఫలితాలు కాదు, ట్రెండ్స్ని మనం చూస్తూ ఉన్నాం. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయిన తర్వాత బీజేపీకి 4 ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి 10 ఓట్లు పడ్డాయి. ఇంకా బీజేపీ 12 ఓట్లు పడ్డాయి బీజేపీకి, కాంగ్రెస్కి బీజేపీ ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. 14 ఓట్లు పడ్డాయి బీజేపీకి బ్యాలెట్ ఓట్లు, కాంగ్రెస్కి 8 ఓట్లు పడ్డాయి. ఇక బీఆర్ఎస్ ఎక్కడి నుంచి? బీజేపీకి 12 ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి 10 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం మొదలుపెట్టారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావడానికి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. బీజేపీకి 14 పోస్టల్ బ్యాలెట్లో 14 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 10 ఓట్లు వచ్చాయి. నిజానికి పోస్టల్ బ్యాలెట్ అంటే ఒక్కొక్క మడత విప్పి దాన్ని 25 లేదా 50 పేపర్స్ని ఒక్కొక్క సారి కట్టల కింద కట్టేస్తారు. ఆ తర్వాత చిన్న ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్లో బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని, ఇండిపెండెన్స్కి ఎన్ని, ఈ రకంగా విభజిస్తూ వస్తుంటుంటారు. మనం తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ని మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్కి 6 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 11 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 1 ఓటు వచ్చింది, ఎంఐఎంకి 5 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. బీఆర్ఎస్ 6, కాంగ్రెస్కి 11, బీజేపీకి 1, ఎంఐఎంకి 5. పోస్టల్ బ్యాలెట్ కొంచెం స్లోగా జరుగుతూ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ చాలా స్లోగా జరుగుతుంటుంది. ఈవీఎంలో అయితే ఒక బటన్ నొక్కితే మొత్తం ఓట్లు ఒకేసారి వచ్చేస్తాయి. మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు, అవే ట్రేస్ అవే పోస్టల్ బ్యాలెట్లను 50 లేదా 25 పేపర్స్ని ఒక్కొక్క కట్ట కింద కట్టేస్తారు. ముందుగా ఆ ఒక్కొక్క కట్ట తీసి అందులో ఏ గుర్తుకు ఓటు ఉంది అనే దాన్ని బీజేపీకి కేటాయించిన బాక్స్ అయితే బీజేపీ బాక్స్లో వేస్తారు, కాంగ్రెస్కి సంబంధించిన బాక్స్ అయితే కాంగ్రెస్ బాక్స్లో వేస్తారు. ఇలా ఒక్కొక్క 50 లేదా 25 కట్టలను తీసుకొని అన్నిటినీ వేసి అప్పుడు ఆ వాటిని కౌంట్ చేయడం మొదలు పెడతారు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. బీఆర్ఎస్కి ఇప్పటి వరకు 6 ఓట్లు వస్తే కాంగ్రెస్కి 11 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 1 ఓటు వచ్చింది, ఎంఐఎంకి 5 ఓట్లు వచ్చాయి. ఇప్పుడే మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ ఓట్లను
బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ చాలా ఆలస్యంగా, ఎందుకంటే అందులో కొన్ని చల్లని విధంగా కూడా ఓట్లు ఉంటుంటాయి కాబట్టి దానిపైన కొంత గందరగోళం కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ మార్క్ ఉంటుంది, ఆ మార్క్ కొంచెం పైన ఉందా కింద ఉందా ఎక్కడ వేశారు ఈ రకంగా జరుగుతుంటాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం కాంగ్రెస్ లీడ్లో ఉంది. బ్యాలెట్ ఓట్లలో మాత్రం కాంగ్రెస్ లీడ్లో ఉంది. 5 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ మనకి కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్లో 6 ఓట్లతో. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. మూడో స్థానంలో ఎంఐఎం ఉంటే బీజేపీ ఒక్క ఓటును మాత్రమే బోనీ చేసింది. కాంగ్రెస్కి 11 ఓట్లతో పోస్టల్ ఓట్లు ఉంటే బీఆర్ఎస్ 6, ఎంఐఎం 5 ఓట్లు ఉన్నాయి. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మడత పెట్టేటప్పుడు ఆ ఓటు వేసిన అభ్యర్థి సరిగా మడత పెట్టకపోతే ఇంక 2 చోట్ల అతుకున్న దాన్ని చెల్లని ఓటుగా చేసేస్తారు. ఆ గుర్తింపు సింబల్కి మధ్యలో